US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. కేంద్ర ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ భాగస్వాములు అయిన తర్వాత అక్కడ వచ్చిన మంత్రివర్గ విస్తరణలో నిజంగా జరిగిన గొప్ప విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడితే పైకి వస్తారు, వాళ్ళు గుర్తిస్తారు, అధిష్టానం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది. తెలుగుదేశంలో కష్టపడి ఏ కార్యకర్త నష్టపోడు అనే దానికి నిదర్శనమే ఈరోజు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి వచ్చిన కేంద్ర మంత్రి పదవి. ఎందుకంటే వారి నాన్నగారు ఆ రోజు చాలా నిబద్ధతగా పనిచేశాడు. అదే నిబద్ధతతో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కూడా పార్టీకి అంకితమై పనిచేయటం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ఈరోజు గుర్తించి ఒక బీసీ నేతకి ఈ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి కేబినెట్ హోదా ఇవ్వటం అనేది గొప్ప విషయంగా ఈ నిజంగా అధిష్టానాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. రెండవది పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక విద్యావంతుడు, డాక్టరు, ఉన్నత విద్యావంతుడు కాబట్టి ఆయనకు కూడా సహాయ మంత్రిగా ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయము. కాబట్టి వీరు అదే నిబద్ధతతోటి పనిచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పడతారని ఆశిస్తున్నాం. 12వ తేదీ నా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మరలా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తప్పనిసరిగా వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రాష్ట్రాన్ని ఎక్కడైతే ఆగిపోయిందో అభివృద్ధి, ఆ అభివృద్ధి మొత్తాన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టే బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. వారికి మనందరం కూడా సహకరించి ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను ఆశిస్తున్నాము. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఈరోజు అమరావతి ఆ రాజధాని ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్డు లేదు, ఒక బ్రిడ్జి లేదు, ఒక డ్యామ్ నిర్మాణం లేదు, కొత్తగా ఒక ప్రాజెక్టు లేదు, కొత్తగా ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కంపెనీ లేదు. ఇవన్నీ ఎక్కడైనా ఆగిపోయిన అభివృద్ధి మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి గారికి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. 9వ తారీఖున ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినందుకు మోడీ గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి మరి యువ నాయకుల వంటి రామ్మోహన్ నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర గారికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే 12వ తారీఖున గన్నవరం కేసనపల్లి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి తెలుగు రాష్ట్రాల నుండి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. తెలుగుదేశంలో అఖండ మెజార్టీగా 156 సీట్లు గెలిచారు. ప్రతిసారి కూడా మంచి మెజార్టీతోటి గెలిచారు. అట్లానే ఎంపీలు కూడా మనము 16 మంది ఎంపీలను గెలవటం జరిగింది. దాంట్లోనే 3వసారి గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, వాళ్ళ నాన్న కూడా మంత్రి పదవి చేశారు. మంచి మెజార్టీతోటి గెలిచాడు. మంచి టాకింగ్ పవర్ ఉంది అబ్బాయికి. అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్కు ఎన్నో నిధులు తీసుకురావడానికి మోడీ పైన కూడా తగులాడి తీసుకొచ్చిన ఘనత కూడా రామ్మోహన్ నాయుడు ఉంది. ఎందుకంటే విద్యావేత్త, రెండోది వచ్చి బాగా వాళ్ళ నాన్నగారి నుంచి కూడా రాజకీయంలో మంచి పలుకుబడి ఉన్నది, అనుభవం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు అట్లా రామ్మోహన్ నాయుడు. రెండోది వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచాడు. ఆయన కూడా మంచి విద్యావేత్త, డాక్టర్గా. రెండోది మెడికల్ స్టూడెంట్స్కు కోచింగ్ ఇచ్చేవి కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఆయనకు కూడా గుర్తించి, ఎందుకంటే మెడికల్గా కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా మంచి ఒక కేంద్రంలో సహాయ మంత్రికి ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా మోడీ పరిపాలనలో సెంట్రల్లో ఇద్దరు కూడా రేపు మనకు ఆంధ్రప్రదేశ్కు ఏమేం కావాలా, ఏమేమి అనేది చంద్రబాబు నాయుడు సూచనలతోటి మనకు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి నిధులు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ను మంచి డెవలప్ చేస్తారనే ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచనతోటి వీళ్ళిద్దరి పేరు రికమెండ్ చేశారు. వీళ్ళిద్దరు కూడా మనకు రాబోయే రోజులలో కేంద్రం నుంచి మంచి మంచి నిధులు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కు సహాయం చేస్తారు వాళ్ళు. కాబట్టి మనము దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు విద్యావేత్తలు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా
కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతోటి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 కేంద్ర పదవులు దక్కడం అనేది నిజంగా అభినందనీయం. ఇదెంతో మన రాష్ట్రానికి అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే విధంగా మరి కేంద్ర మంత్రులందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్ళుగా పరిగణించబడే మన ప్రజాస్వామ్యంలో మరి ఓటమి అనంతరం కూడా మరి ఆత్మపరిశీలన చేసుకోకుండా వైసీపీ ప్రభుత్వం నేరుగా ప్రజల్ని విమర్శించే స్థాయికి దిగజారుతుంది. వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైనా రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే నాయకులను మోసం చేశారనే విధంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది నిజంగా దుర్మార్గం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తిరస్కరించి అత్యంత ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా ఓడించిన సందర్భంలో మరి వాళ్ళు ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఏం తప్పు చేశామనేది తెలుసుకొని ముందు అటువంటి తప్పులు జరగకుండా చేయాల్సినటువంటి వైసీపీ పార్టీ మరి ఆత్మపరిశీలన చేసుకుండా నేరుగా ప్రజలను నిందించడం అనేది దుర్మార్గం. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో 2019 ఎలక్షన్లో ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి పాలన చూపించి మరి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి సంక్షేమం పేరుతోటి మరి అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ఈ రోజున పక్కకు నెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం పురోగతి చెందుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏకపక్షంగా వారికి విజయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నూతనంగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఏవైతే ఇచ్చిన హామీలు అన్నీ ఉన్నాయో అవి ఖచ్చితంగా డే 1 నుంచే మరి వాటి అమలుకు సిద్ధపడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎన్డీఏ అఖండ కూటమి గెలుపుకు సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారు మా రాష్ట్రానికి 5 మంత్రి పదవులు ఇచ్చినందుకు మరీ సంతోషంగా ఉంది. కాబట్టి కీలకమైన పదవులు మానవ వనరుల శాఖ, రైల్వే సహాయ మంత్రి, అలానే విమానాల సహాయ మంత్రిగా ఇస్తే మరింత మా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్న వారికి మా కృతజ్ఞత తెలియజేస్తాం. ఇది మా డిమాండ్. మాకు అవకాశం కలిగించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పశ్చిమ ప్రకాశం ఆర్థికంగా వెనకబడిన ప్రాంతము. ఈ ప్రాంతానికి ఎటువంటి గుర్తింపు లేదు. రేపు రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో చంద్రబాబు నాయుడుకి మరింత విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ ప్రకాశానికి మంత్రి పదవి నాకు తెలిసిన పిడతల రంగారెడ్డి ఒక ఆయన ఆర్థిక శాఖ పనిచేశారు. ఆ తర్వాత కందుబాబు నీటిపారుదల సహాయ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు. ఆర్థిక ప్రాంతం ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి చెందాలో మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం జెండా ఎగరాదు. మేము అతి కష్టం మీద 82,000 మెజారిటీని దాటి అశోక్ రెడ్డిని గెలిపించుకున్న ప్రయత్నం చేసి గెలుపు సాధించాం. కానీ అశోక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్లో 3 కేంద్ర మంత్రులుగా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మేము రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు మరియు కూటమి అందరూ కలిసి సహకరించి ఇంత అఖండ మెజార్టీ కట్టబెట్టినందుకు ముఖ్యంగా ముందు ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంటు మరియు బీజేపీ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, మన పవన్ కళ్యాణ్ గారు 3 కలిసి కూటమి విజయాన్ని అందించి మన రాష్ట్రానికి 3 మంత్రులను అందించేందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గం సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే అతి చిన్న వయసులో 36 సంవత్సరాలకు ప్రమాణ స్వీకారం చేసిన కింజవారు రామ్మోహన్ నాయుడు గారికి మరియు గుంటూరులో అత్యధిక మెజార్టీతో బంపర్ మెజార్టీ గెలిచిన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి మంత్రి పదవి రావడం కూడా శుభపరిణామం. అలాగే రేపు 12వ తేదీ జరుగుతున్న మన రాష్ట్రం గౌరవనీయులు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా ప్రజలందరూ తరలివచ్చి ప్రతి పార్టీ కార్యకర్త అభిమానులందరూ తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.